ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్ట్స్. ఈరోజు నేను చాలా సింపుల్గా క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్యాప్సికమ్ కర్రీ కాదండి, క్యాప్సికమ్ ఫ్రై. చాలా చాలా ఈజీ అండి. అసలు క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పనిసరి తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ముందుగా మనం పల్లీలు వేసి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయి, మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఇందులో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి చాలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని మంచిగా అవి మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్, పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది క్యాప్సికమ్ ఫ్రై. యాక్చువల్గా నేను కూడా పెద్దగా తినేదాన్ని కాదు, కానీ ఒకసారి ఇలా ట్రై చేశాను అనమాట. చాలా నచ్చింది. ఇంకెప్పుడు క్యాప్సికమ్ తెచ్చినా ఇలానే తయారు చేస్తున్నాను. ఇందులో వెల్లుల్లి కూడా వేసి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేశాను. క్యాప్సికమ్ మాత్రం నేను చాలా సన్న ముక్కలు కట్ చేసుకుంటాను అనమాట. చాలా చాలా బాగా అనిపించిందండి ఇలా సన్న ముక్కలు కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవడము. ప్లస్ మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడనమాట. వీటినన్నిటిని కాస్త మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 to 7 minutes లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని 5 to 7 minutes తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే అవి మ్యాక్సిమం మెత్తబడిపోతాయి. చూడండి, మెత్తబడిపోయాయి. మళ్ళీ మీకు ఇంకా కాస్త మగ్గాలి అనిపిస్తే మాత్రం మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మగ్గిపోయాయి లేదా టెస్ట్ చేసుకోండి. చేశాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలానే మీ రుచికి సరిపడా కారము, ఉప్పు 2 వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కదా, అందుకని కారం అనేది చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. వేసేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కాస్త నేను ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు పట్టి పెట్టుకున్నాం కదా పల్లి పౌడర్, అది మొత్తం వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుందన్నమాట. అసలు రైస్లోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా ఈ క్యాప్సికమ్ ఫ్రై ఇలా చేసుకుంటే ఎవరికైనా నచ్చుతుంది. మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.